అయోధ్య విషయంలో కాంగ్రెస్ ధైర్యం చేయలేదు. హిందువుల కలను బీజేపీ నెరవేర్చింది. విప్లవాత్మక నిర్ణయాలతో దేశం అభివృద్ధి. బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్. అయోధ్య ఆలయం నిర్మించేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయలేకపోయిందని బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. హిందువుల కలను ప్రధాని మోడీ నెరవేర్చారని, ప్రపంచంలోని గొప్పగా అయోధ్య మందిరాన్ని నిర్మించారని కొనియాడారు. మారేడుపల్లిలో సోమవారం మాట్లాడిన ఆయన ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని ప్రజలు భయపడేవారని, కానీ ప్రస్తుతం మోడీ పాలనలో ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అది మాత్రం వాస్తవం. లాస్ట్ లైన్ ఏదైతే ఉందో, ఎక్కడ బాంబు పేలుతుందో ఏమైద్దో అనేటువంటి టెన్షన్ గత 10 ఏళ్లలో భారతదేశంలో అయితే లేదు, కనబడలేదు. రానున్నటువంటి రోజుల్లో కూడా కనబడేందుకు అవకాశం లేదు. మల్కాజ్గిరిలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం. అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో దాదాపు 36 నుంచి 37 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లను ప్రసరణ చేసుకునేందుకు ఆయన చేస్తున్నటువంటి ప్రచారం చాలా విలక్షణంగా, చాలా ఇన్నోవేటివ్ కనబడతా ఉంది. ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు కలిసేందుకు చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ఒక సౌమ్యుడైనటువంటి లీడర్ను ఈరోజు ఖచ్చితంగా చట్టసభల్లో ఉంచాలనే దాంట్లో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆపోజిట్ చూసినట్లయితే రావి లక్ష్మారెడ్డికి డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సునీత మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ తనకు పెద్ద ఏం తెలియదు అన్నట్టుగా క్లియర్గా తెలిసిపోతా ఉంది. సో ఆమె ఇంటర్వ్యూలోనే ఏం మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పార్లమెంట్ ఏం మాట్లాడుతుందని చెప్పేసి కూడా మల్కాజ్గిరి ప్రజలు చాలా పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఇంకొక వైపు మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన పనంతా కూడా డిస్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా తీసుకొచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేర్పించి ఒక వేవ్ క్రియేట్ చేయాలని ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అక్కడ మేము సర్వే చేస్తున్నాం, అక్కడ మా టీమ్స్ తిరుగుతున్నాయి కాబట్టి చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాం. స్పష్టంగా బీజేపీ సంబంధించినటువంటి క్యాడర్ కానీ లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ కానీ స్పష్టంగా మేము ఈటల రాజేందర్కి ఓటేస్తాం. అలాంటి ఒక సౌమ్యుడు ఈరోజు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉంది. రేపు ఈ రాష్ట్రానికి ఆయన ఒక దిశగా ఉండబోతున్నాడు. ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుకు కూడా ఉండబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తి చట్టసభలో ఉండాలని కోరలో మేము ఓట్లేస్తామని చెప్పేసి బీజేపీ కాదు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారంటే ప్రజలు ఏ విధంగా డిసైడ్ చూస్తాం. ప్రజలు వన్ సైడెడ్గా డిసైడ్ అయ్యండి. గుర్తుపెట్టుకోండి, మేము ఎల్బీ నగర్లో పనిచేస్తున్నాం, అదేవిధంగా కుత్బుల్లాపూర్లో పనిచేస్తున్నాం, కుకట్పల్లిలో పనిచేస్తున్నాం, మేడ్చల్ కూడా ఈ 4 నియోజకవర్గాల్లో మా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. స్పష్టంగా గ్రౌండ్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈటల రాజేందర్కు చాలా స్వచ్ఛందంగా ప్రజలు చాలా క్లియర్గా ఓటేస్తూ ఉన్నారు. గతంలో ఎన్ రామచంద్రరావు ఎంపీ అపోజిషన్ 3,20,000 ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయనకు ఆ 3,20,000కు ఇంకొక 3-4 లక్షల ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. వాస్తవంగా 3 లక్షల మెజార్టీ వచ్చినా ఆశ్చర్యం లేదు. వాస్తవంగా అంత భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన అయితే కనబడతా ఉంది. కేవలం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కేవలం ఆ అధికారం సంబంధించినటువంటి దాంట్లో తప్ప ఆ ఓట్లు వచ్చే పరిస్థితి తప్ప వేరే లేదు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవంగా పాపం మా అన్న ఓడిపోయింది అనేటువంటిది వాళ్ళలో ఉంది. రేపు వాళ్ళని మమ్మల్ని కాపాడి ఆయననే రేపు ఎట్లా బీఆర్ఎస్ ఉండదు కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా కాపాడుతాడు అన్న కాబట్టి మేము పరోక్షంగా ఆయన గెలిపించుకుంటే రేపు మాకు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తాడు. రేపు రేవంత్ రెడ్డి మా పైన ఏమైనా అడ్జేస్తే కనుక ఈవెన్ మల్లారెడ్డి చూసాం అయోధ్య పోయి పెద్ద ఫోటో దిగి మరీ పెట్టాడు. అంటే ఆయన కూడా బీజేపీలో చేరుతాడా అనే క్వశ్చన్ కూడా వచ్చేసింది. మేబీ చేరే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన గతంలో ఈటల రాజేందర్తో కలిసి పని చేసిండు, ఈటల అందరూ చాలా హెల్ప్ చేసి చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో ఇటు ఎట్లా కాంగ్రెస్ పార్టీ డోర్లు క్లోజ్ అయినాయి కాబట్టి మరి బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదా. అంటే ఇదే సందర్భంలో ఒక లీక్ ఇవ్వచ్చేమో మనం, తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు చూస్తున్నాడు అనేటువంటిది చాలా బలంగా వినిపిస్తుంది ఈ సందర్భంలో. చాలా మంది ఇప్పుడు ఈ రీసెంట్ పరిణామాలు ఇచ్చినట్లయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మల్లారెడ్డి కానీ, చాలా మంది కూడా ఇటు వివేక్ కానీ, కేపీ వివేకానంద కానీ వీళ్ళందరూ కూడా సార్ ఫస్ట్ ఇప్పుడు సైలెంట్ ఉందాం, ఇప్పుడు ఏదైతే ఉందో ఈటల రాజేందర్ గెలిపించుకోవడం తర్వాత మనకు ఆయన అండగా ఉంటాడు, ఏదైతే పార్టీలో జాయిన్ కావచ్చు అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు చాలా బలంగా తెలుస్తున్నాయి. ఈ మేము ఇస్తున్నటువంటి లీక్ కాదు, వాళ్ళ ఆఫీసుల నుంచి వాళ్ళే బయటికి చెప్తున్నారు. రాసి పెట్టుకో మిత్రులారా, మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు స్పష్టంగా తెలుస్తా ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు గెలిపించుకుంటారు వాస్తవం చెప్పాలంటే. నెక్స్ట్ మా అక్కని పెద్ద బ్యానర్ వేసి బెయిల్ ఇవ్వలేమని చెప్పేసి ఓపెన్గా చెప్పేసి అసలు బాగా అద్భుతం చేసేసారు. కేసీఆర్ను భయపెట్టే మొగోడు పుట్టలేదు రాష్ట్రంలో, ఎక్కడ చూసినా కరువే. నిన్న ఈయన మాట్లాడిన మాటలు ఒకటి గమనిస్తే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు మొన్న, లంగా దొంగ అని తిట్టలే కేసీఆర్.
నీ లాగులు ఊడేలాగా కొడతాం అన్నాడు. అవును. ఈయన మాట ఏమన్నాడు, లాగులు ఊడవీకి నువ్వేం చేస్తావు రా భయ్ అని అడుగుతున్నాడు. వీళ్ళని ఏమన్నారో అర్థమైతలేదు నాకు యాక్చువల్గా. తొండలు దొరకడతాడు కాబట్టి లాగులు ఊడవీకి మీకేం తెలుసు? అరే ఇక్కడ విషయం కేసీఆర్ భయపెట్టే మొగోడు పుట్టలేదు కానీ కేసీఆర్ ఓడించే మరి మొగోడు మాత్రం ఉన్నాడు కదా మరి తెలంగాణలో. మరి ఒక్కడు కాదు, ఇద్దరు స్వయంగా సీఎం స్థాయిలో ఇద్దరు సీఎంలను ఓడగొట్టాడు ఉన్నాడు కదా మరి. అట్లా చూసుకున్నా కానీ అరే ఏం మాట్లాడతారబ్బా. నెక్స్ట్, ప్రధాని మోడీపై ఈసీకి కంప్లైంట్. న్యాయపత్రాన్ని ముస్లిం లీగ్ ఆపాదించడంపై కాంగ్రెస్ ఫిర్యాదు. మొత్తం 6 ఫిర్యాదులు, అందులో 2 పీఎం పైనే. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఇదే తరుణం. జైరామ్. బ్రిటిషర్లు ముస్లిం లీగ్కు తొత్తుగా ఆర్ఎస్ఎస్. అబ్బా ఆర్ఎస్ఎస్ నాకు తెలిసి ఇంక ఇన్వాల్వ్ కాలేదబ్బా ఈసారి ఎలక్షన్స్ లో. అసలు చాలా వరకు సపోర్ట్ చేయట్లేదు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఈసారి. అసలు ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫ్లెడ్జ్ లో సపోర్ట్ చేస్తే ఈసారి వీళ్ళు ఏమనుకున్నా కానీ కథమే. ఇది వీళ్ళకి అర్థమైతలేదు. నిజంగా అన్న నాకున్నటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏది మన నాగ్పూర్ నుంచి, ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ నుంచి, ఈసారి ఎవ్రీ టైం ఎలక్షన్స్ కి సపోర్ట్ చేసినట్టుగా ఆర్ఎస్ఎస్ ఈసారి 100% సపోర్ట్ అయితే చేయట్లేదు. అఫ్ కోర్స్ దే ఆర్ సపోర్టింగ్, ఎంతవరకు చూచాయిగా ఏదో చేస్తున్నాడు, సీరియస్ గా లేదు. వాళ్ళు నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సీరియస్ గా సపోర్ట్ చేస్తే మోడీ అనుకుంటున్నట్టుగా 400 పార్ చేయడం నిజంగా కష్టం కాదు పరిస్థితి. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయట్లేదు, ఈ మాట గుర్తుపెట్టుకోరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. నెక్స్ట్, మోడీ మారిపోయాడు. ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ నియంతృత్వ ధోరణిలో ప్రధాని పాలన, ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నారు. తప్పే ఉందబ్బా మీరు చేసింది రాజకీయాలు ఎందుకు మరీ దారుణం. రోజు పార్లమెంట్కి పోవాలి, ఈయన రోజు జనాలలో నానాలే, రోజు ఇంకా చచ్చిపోయే ముందు కూడా అధికారంలో ఉండాలనే ఒక ఆశ ఎందుకో నాకు అర్థం కాదు. నడవలేడు, అన్ని ఇట్టిట్ట పోతాడు కూడా. కనీసం మాట్లాడే పరిస్థితి ఉండదు వాస్తవం చెప్పాలంటే. కాంగ్రెస్ చేదు కాకరకాయ అంట, నెయ్యిలో వేయించిన చక్కెరను కలిపిన టేస్ట్ మారదు, దేశంలోని సమస్యలకు హస్తం పార్టీయే కారణం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బహిరంగ సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. అరే 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 మామూలు కాదు. అద్రవతి గోదాం బాబా పర్లేదు, ఇప్పటికైనా యాడ్లు వచ్చినాయి. వస్తాయి వాళ్ళకి, ఇక్కడ అధికారులు ఉన్నారుగా. రైట్. నెక్స్ట్, కాళేశ్వరంపై కావాలనే సర్కారు దుష్ప్రచారం. హైదరాబాద్ దాహార్తిని తీర్చేది ఆ జలాలే. భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్టు పెద్ద వరం. సొంత డబ్బుతో కుదురుపాకలో మాజీ మంత్రి బడి నిర్మాణం అంటూ ఒకరి చూస్తాం. ఆ లాస్ట్ లైన్ ఒక్కటి చదువుదాం. సొంత డబ్బుతో కుదురుపాకలో మాజీ మంత్రి బడి నిర్మాణం. మాజీ మంత్రి అంటే ఎవడు? నిన్నటి దాకా అధికారంలో ఉన్నాడు. నిన్నటి దాకా అధికారంలో ఉన్నాడు, మరి కుదురుపాకలో నిన్నటి దాకా బడి ఎందుకు ఎట్లా 10 ఏళ్ళ? ఎందుకు? ఏం తక్కువైంది నీకు? అంటే నీ దగ్గర పైసలు తక్కువైనాయా, లేదంటే నీకు గవర్నమెంట్ లో పైసలు లేవా, లేదంటే నీకు కట్టాలనే చిత్తశుద్ధి లేదా? వాస్తవం చెప్పాలంటే అంటే ప్రభుత్వం డెవలప్ కాకపోతే పక్క వాళ్ళ మీద అదేంటది బట్ట కాల్చి మీద వేసేస్తే మేము సెటిల్ అయిపోతాం, రిలాక్స్గా ఉంటామనా ఉద్దేశం? కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ద్వారానే హైదరాబాద్ నగరవాసులకు ఇప్పుడు తాగునీటి అందించనున్నారని వెల్లడించారు. తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఇది పెద్ద వరం అనేది వాస్తవం అన్నారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ లో పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కుదురుపాకలో కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ పాఠశాల